తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని మురారి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం వైపునకు ఒకే బైక్పై నలుగురు ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. తెల్లవారుజామున వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మురారి శివారు ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గ బోర్డర్లో ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రదేశంలో ఎవరూ చూసినట్లు లేదన్నారు. గండేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పద్మావతి యూనివర్సిటీ ఆవరణలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిపై జరిగిన దాడిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్తుండగా మోహిత్ రెడ్డి సమాచారాన్ని ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు అందజేశారు. అక్కడ అరెస్టు చేసి మోహిత్ రెడ్డిని బెంగళూరు నుంచి నిన్న రాత్రి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించి పంపించారు. ఈ కేసులో నాకు సంబంధం ఉందంటే వాళ్ళు ఏం సిచ్యువేషన్ రెడీగా ఉన్నాను. గుడివర్తి నాన్నగారు గుడికి పోదామని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నువ్వు కూడా కొట్ల అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధునంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారు మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటిదప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాబినెట్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిపాకం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదన్నా. మార్నింగ్ ఇప్పుడు మాట్లాడగానే ఆ రోజు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం. కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం ఉండాలి, సరెండర్ అయిపోండి, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మనం సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం, దాని ముందు రోజు నా కార్లు 3 కార్లు ధ్వంసం చేశారు. ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు. కొటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు, అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు. మీరు చూడొచ్చు, ఇంట్లో ఉన్న బంగారము గోల్డ్ ఈరోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు ఉండేలాగా, అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా వాళ్ళని సంయుక్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏమీ లేకుండా మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు. తప్పకుండా దీని మీద పోరాడతాం. తప్పకుండా పోరాటమే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం కూడా మీ అందరితో తెలియజేస్తాం. కాకినాడ జిల్లా సీతానగరం మండలం జాలిముడి గ్రామంలోని ఏటిగట్లు వరద ఉధృతికి కొట్టుకుపోయి గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి సంబంధిత అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం బలరామకృష్ణ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జలవనరుల శాఖ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఎల్లప్పుడూ గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు. నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందని తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం వీరి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కనబడుతోందని, గాయపడిన వారిని హూటాహూటిన పోలీసులు ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. నెల్లూరుపేట నుంచి నెల్లూరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న పల్లె వెలుగు బస్సు చిల్లపూరు మండలం వరగలి క్రాస్ రోడ్ వద్ద జేసీబీలను ఎక్కించుకున్న లారీ కంటైనర్ ఏదైతే ఉందో ఆగి ఉన్న కంటైనర్ని డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో కొట్టడం వల్ల ఈ మొత్తం బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 12 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరు అక్కడికక్కడికే మరణించడం జరిగింది. అలాగే నలుగురిని రెఫరల్ హాస్పిటల్ కింద జీజీహెచ్ నెల్లూరుకు పంపించడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడ కొంతమందికి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి మల్టిపుల్ ఇంజురీస్ అయిన వాళ్ళని ట్రామా కేర్ సెంటర్కి సంబంధించి నెల్లూరులోని జీజీహెచ్కి పంపించడం జరిగింది. 4 అంబులెన్స్లు. మిగతా వాళ్ళకంతా కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ గూడూరులో డాక్టర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ కింద అందరూ డాక్టర్స్ ఇక్కడికే రావడం జరిగింది. మన ఆర్ఎంఓ మరియు ఏరియా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు కూడా బాగా వీళ్ళకి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరుగుతుంది. గూడూరు తహసీల్దారు మరియు చిల్లపూరు తహసీల్దారు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో నలుగురిని తరలించారో వాళ్ళని వాళ్ళ బంధువులతో కాంటాక్ట్ చేసి మెరుగైన చికిత్స కోసం అక్కడికి పంపించడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే చిల్లపూరు ఎస్ఐ గారు, సిఐ గారు అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంబులెన్స్లలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ అయిన నేను మరియు డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్స్ అండ్ మెడికల్ సిబ్బంది, 108 సిబ్బంది, అలాగే ఈ విషయాన్ని త్వరితగతిన మీడియా ద్వారా మాకు తెలుసుకున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు పంపించడం జరిగింది. గూడూరు ఏరియా హాస్పిటల్లో కూడా డాక్టర్ల బృందం 24/7 పర్యవేక్షిస్తూ వీరికి తర్వాత వారి బంధువులకి సమాచారం అందిస్తూ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తారు. చిల్లకూరు మండలంలో పిఎస్ఆర్ కోల్డ్ స్టోరేజ్ వద్ద నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఆర్టీసీ బస్సు కుల్లూరుపేట టు నెల్లూరు వెళ్తూ ఉంది. వీళ్ళు ఎక్కువ మంది పీపుల్ ఎక్కడున్నారంటే తూత్తుకోట అని మన తమిళనాడు స్టేట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ గొలగమూడని వెళ్తున్నారు. వాళ్ళలో ఒక పాప ఝాన్సీ లక్ష్మి, అమ్మాయి అయితే స్పాట్ డెడ్. వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్ సివియర్ ఇంజరీ, హెడ్ ఇంజరీ, అండ్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఆర్డీఓ గారు, మన రెవెన్యూ సిబ్బంది, మా సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన డాక్టర్లు కూడా వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం, నెక్స్ట్ ఇమీడియట్గా షిఫ్ట్ టు బెటర్ హాస్పిటల్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ది ఇంజూర్డ్ పర్సన్. ఎందుకంటే దీంట్లో అయితే వెరిఫై మనం పరిశీలిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవరు తప్పు అనేది స్పెసిఫిక్గా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇతను ఏ విధంగా ఆ విధంగా జరిగిందంటే అతను ఏదైనా ఏదైనా నిద్రపోవడం జరిగిందో అది ఆపోజిట్ రావడం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇదైతే క్లియర్ కట్ ఆఫ్ 100% ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్ మిస్టేక్ ఇది. ఈ విషయంలో అందరూ ఇక్కడికి రావడం ఆఫీసర్లో వాళ్ళని మనం ట్రై చేసాం, మనం వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడానికి. నెక్స్ట్ అయితే ఉంటే మరి వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇమీడియట్గా మన బంధువుల వర్గానికి కూడా తెలియపెట్టడం జరిగింది. ఫర్దర్గా డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ నేను సపోర్ట్ చేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న వల్లి దేవసేన సమేత చెంగల్రాయి స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వల్లి దేవసేన సమేత చెంగల్రాయి స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాలను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి రావణాసుర వాహనంపై కొలువు తీర్చి దేవేరులకు గ్రామోత్సవం నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువతులను వేధిస్తున్న ఆకతాయిలపై తక్షణ చర్యలు తీసుకోండి. తిరుపతి పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపరులో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ముంపునకు గురైన పంట పొలాల పరిశీలన. గండేపల్లి మండలంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే మోటార్ సైకిల్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి. సీతానగరం మండలం జాలిముడిలోని ముంపు పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలంటూ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.